ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి లోపాలని హైలైట్ చేస్తూ సెటానిక్ వర్సెస్ అన్నటువంటి పుస్తకం రాసినటువంటి సాల్మన్ రష్డీని ఫత్వాలు జారీ చేసి చంపేయమని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపుతో స్పందించి గతంలో అతని మీద తీవ్ర హత్యా ప్రయత్నానికి పాల్పడ్డటువంటి అమెరికాలోని ఉదంతంలో కారకుడైన వ్యక్తికి 25 ఏళ్ళు జైలు శిక్ష పడింది. రచయిత సాల్మన్ రష్డీ 77 ఏళ్ళ మీద కత్తితో దాడి చేసిన వ్యక్తికి 25 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రష్డీ ఒక్క కంటిని కోల్పోవడం తెలిసిందే. హత్యాయత్నం దాడి ఆరోపణలో దోషిగా అమెరికా పౌరుడైన హది మతార్ని న్యూయార్క్ కోర్టు నిర్ధారించింది. 27 ఏళ్ళు వాడికి. రష్డీ కోర్టుకు రాలేదు. 2022 ఫిబ్రవరిలో చౌటాక న్యూయార్క్లోని ఇన్స్టిట్యూట్లో కార్యక్రమం జరుగుతుండగా వెనక నుంచి హఠాత్తుగా వేదికపైకి వచ్చిన వ్యక్తి రష్డీని వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో రష్డీ తలతో పాటుగా మిగతా శరీర భాగాల మీద డజన్ సార్లకు పైగా పొడిచినట్టు ప్రత్యక్ష సాక్షులు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. హత్యాయత్న నేరం కింద మతార్కి గరిష్టంగా ఉన్న 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. మరో వ్యక్తిని గాయపరిచినందుకు మరో 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2 శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని జడ్జి స్పష్టం చేశారు.